మా భూమి పైన అక్రమంగా ప్రవేశించి మా భూమిని అది ఖరాబు చేస్తూ ఉంటే కమాన్పూర్ ఎస్ఐ గారికి 2, 3, 4, 5 తారీఖులో దరఖాస్తు ఇస్తే కూడా 6 తారీఖు ఒకరోజే వచ్చిండు. మామూలుగా పిటిషన్ రిసిప్ట్ అని ఇచ్చి దాన్ని ఎఫ్ఐఆర్ చేయలేదు. సార్ మీరు కేసు చేస్తే మా ఇంత ఇబ్బంది పెట్టరు, మీ యూనిఫామ్ విలువలేనందుకు దాన్ని కక్ష పెట్టుకొని మళ్ళా వాళ్ళనే మా పైకి దోలి మా ప్రత్యర్థులను దోలి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మేము అనని మాటలతోటి మేము అన్నట్టు మా పైన అది కేసు నమోదు చేసిండు. మా మీద కక్ష కట్టి చేసిండు ఎస్ఐ గారు. ఈ కమాన్పూర్ ఎస్ఐ గారు మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ఆ ఎస్ఐ గారు ఉన్నంత వరకు మాకు ప్రాణహాని ఉన్నది. దయచేసి ఉన్నత అధికారులందరూ కూడా ఆ ఎస్ఐ గారి ద్వారా మాకు హాని ఉన్నది కాబట్టి మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాం. మా పిల్లలు అందరూ దూరంగానే ఉంటున్నారు, మేము ఇద్దరే ఉంటాం. మీ సెటిల్మెంట్ చేస్తడానికి 10 లక్షలు కావాలని మమ్మల్ని డిమాండ్ చేసిండు. మేము కొన్న భూమి పావుదక్క 3 ఎకరాలు అయితే 2 ఎకరాలు అని డీసీపీ గారికి కూడా చెప్పిండు. సార్ ఇట్లా ఎందుకు అని నేను మొన్న 5 తారీఖు రోజు ఫోన్ చేస్తే నాకు గుర్తులేదని అంటాడు. గుర్తు లేనప్పుడు మరి ఎస్ఐ గారు చూసి చెప్పాలి కానీ చూడకుండా ఎట్లా చెప్తాడు? దీనిపైన ఏసీపీ గారికి చెప్తే ఏసీపీ గారు కూడా మీకు న్యాయం చేస్తా అన్నాడు. సిఐ గారికి చెప్తే కూడా చట్టం ఎవరి చుట్టం కాదు, మీకు కంపల్సరీ న్యాయం జరుగుతుందని చెప్పాడు. నాకు సిఐ గారు, ఏసీపీ గారు, డీసీపీ గారు సానుకూలంగానే మాట్లాడిండు, కానీ ఎస్ఐ గారు ఎప్పుడు చూసినా కూడా నన్ను కక్షపూరితంగానే చూస్తున్నాడు. ఇంకా కూడా నా పైన అనేక కేసులు ఇరికించడానికి, నన్ను ఇబ్బంది పెట్టడానికి నన్ను ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. చూడడానికి నువ్వు చేపలు పడతావు, నీకు బాగా తెలివి ఉన్నదని ఒక మాట మాట్లాడతాడు, నువ్వు ఒక టీచర్ అని అంటాడు. నీ కొడుకు అన్ని రాష్ట్రాల్లో తిరుగుతాడు, ఆయనకు తెలివి ఉంటుందన్నాడు. ఇంకో కొడుకు నీకు కోర్టులో ఉంటుందన్నాడు. ఇట్లా నానా ఇబ్బందులు పెడుతున్నాడు. మరి మేము ఏ వృత్తులు చేసుకున్నా కూడా మేము దొంగతనం చేసేవాళ్ళం కాదు, మేము దోపిడీ చేసేవాళ్ళం కాదు, న్యాయం బతికే వాళ్ళను నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఈ కొట్టే ప్రసాద్ వారు ఉన్న కమాన్పూర్ స్టేషన్లో ఉన్నంత వరకు నాకు ప్రాణహాని ఉంటుంది. దయచేసి మమ్మలను కాపాడాలని మరీ కోరుకుంటున్నాము. మేము కొనుక్కున్న భూమి పైన వాళ్ళు దాడి చేస్తుంటే సార్ ట్రెస్ పాస్ చేయండి అంటే చేయలేదు. అది కోర్టులో ఉన్న కేసును కూడా మరి దాన్ని ఆ లెటర్ చూసి కూడా ఎంఆర్ఓ మేడంకు 145 ప్రొసీడింగ్ ఇవ్వని మరి ఎస్ఐ గారు లెటర్ పంపిండు. అసలు 145 ప్రొసీడింగు ఎవరికి భూమి లేని వాళ్ళకి ఇస్తారా, భూమి ఉన్న వాళ్ళకి ఇస్తారా, పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఇస్తారా, ఇయ్యని వాళ్ళకి ఇస్తారా? మేము చేసుకుంటే జీవించే వాళ్ళం మేము అని నేను అడిగితే అది పోకుండా ఇవ్వాలంటే వాళ్ళకు ఆన్లైన్లో భూమి ఉన్నది కానీ మరి పట్టకు భూమి లేదు, ఉన్న కాడికి అమ్ముకున్నాడు. మరి దాని పరంగా కూడా మేము అడిగితే అది 145 ప్రొసీడింగ్ లెటర్ పెట్టినని మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నాడు. మరి ఆన్లైన్లో ఉన్నది కావచ్చు కానీ అక్కడ మోక పైన లేదు, ఉన్న కాడికి అమ్ముకున్నాడు. మరి అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఈ ధరణి వెబ్సైట్ అప్పుడు భూమి అమ్మిన వాళ్లకు ఇంకా భూమి ఎక్కువ ఉన్నట్టే నమోదు చేశారు. మరి భూమి మరి ఇంకెక్కడ అమ్మిన కొద్దీ పెరుగుతుందా, అమ్మిన కొద్దీ తగ్గుతుందా? దయచేసి రెవెన్యూ సిబ్బంది కూడా దాన్ని గమనించాలి. మరి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు రైతులను. మీరు ఏదో చిన్న పొరపాట్లు చేసి ధరణి వెబ్సైట్ పొరపాట్లు చేసుకొచ్చి మరి అమ్మిన కొద్ది భూమి పెరుగుడు అనేది ఎక్కడ లేదు. మరి అమ్మిన కొద్ది తరగాలి కానీ పెరిగింది. ఇక్కడ పెరిగినప్పుడు ఇక్కడ మా తలకాయలు తిరిగే అటువంటి ఒక పరిస్థితి ఉన్నది. నాకు కాగితాల పరంగా, నా సేలింగ్ డీడీ ప్రకారంగా నేను కొన్నటువంటి ఒక వ్యక్తుల వద్ద ఉన్న పరంగా నాకు భూమి ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను అదే పొజిషన్లో 17 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాను. నాకు పైప్ లైన్లు ఉన్నాయి, కరెంటు మోటార్ ఉన్నది, తర్వాత బోర్ వేయించుకున్నా, నేను కరెంట్ లైన్ గుంజుకున్నా, నేను మరి ఇంత చేసుకుంటున్నా. ఈ రోజున నా పైన మరి నేను ఒక 57-58 సంవత్సరాల వయసు వచ్చింది. ఆ పైన దాడి చేస్తే నేను దాడి చేసే పరిస్థితులు లేనని ఎస్ఐ గారిని వేడుకుంటే ఎంతో ఒకటికి నేను సెటిల్ చేస్తాను, నువ్వు ఇస్తావా అని నన్ను చేస్తున్నాడు. ఒక యూనిఫామ్ ఉన్నటువంటి ఒక వ్యక్తే ఈ విధంగా మాట్లాడితే నాకు చాలా బాధాకరంగా ఉన్నది. సార్ ఎందుకు సార్ మీరు ఇట్లా చేస్తున్నారు సార్ అని నేను అంటే అది నీ ఇష్టం పో అని అంటున్నాడు. మరి దయచేసి నాకు ఈ ఎస్ఐ ఉన్నంత కాలం నాకు ఇబ్బంది ఉన్నది. పై అధికారిని దృష్టిలో పెట్టుకొని నన్ను కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.